హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రాసిన విద్యార్థులు ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్ ఎప్పుడని చెప్పి మనల్ని అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి నేనైతే బిగ్ అప్డేట్ అయితే మీకు అయితే తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సంబంధించి మనకి ఈ నెల 11వ తారీఖున 12వ తారీఖున ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే రెండో సంవత్సరం విద్యార్థులు ఎవరైతే రాస్తారో వీరికి సంబంధించి రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అయితే మనకి ఒక అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా మీ ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది నేను చెప్తాను. సో మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మొట్టమొదటిసారిగా మనకు ఆంధ్రప్రదేశ్ అయితే ఒక 200 పథకాలు తీసుకొచ్చి మనకి ఒక వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా. ఈసారి మన రిజల్ట్ అనేది మన వాట్సాప్లోనే ఒక మెసేజ్ అనేది పెడితే దీనికి సంబంధించి మనకైతే రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీస్ అనేది మనకు ఫస్ట్సారిగా ఆంధ్రప్రదేశ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరం రెండో సంవత్సరం రాసి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు నెట్ సెంటర్కి ఎక్కడికి వెళ్లకుండా మీరు ఇంటి దగ్గర ఉండి మీ యొక్క వాట్సాప్ మొబైల్ ద్వారా వాట్సాప్ ఏదైతే ఉంటుందో నేను స్క్రీన్ పైన ఈ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరైతే హాయ్ అని పెట్టి మీ ఇంటర్మీడియట్ రిజల్ట్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే ఒక ఆధార్ కార్డు కానీ లేదంటే మీకు ఒక ఆ రూల్ నెంబర్ ఉంటుంది, ఆల్ టికెట్ నెంబర్, ఈ ఆల్ టికెట్ నెంబర్ తోటి మీరు పెడితే మీకు సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్ అనేది మీకు వాట్సాప్లో రావడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ దీనికి సంబంధించి ఈసారి మనకి వాట్సాప్లోనే రిజల్ట్ అనేది చెక్ చేసుకునే విధానంగా మనకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. లేదంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఆల్ టికెట్ ద్వారా లేకపోతే మీ పుట్టినరోజు ఆ డేట్ ఇది ఉంటుంది చూడండి, దాంతో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేదంటే మీ యొక్క ఆధార్ కార్డు తోటి మీరైతే రోల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్పి ఉంటుంది. సో దానికి సంబంధించి మీరైతే రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఇంటి దగ్గర ఉండి మొబైల్లో హాయ్ అని చెప్పి ఇంటర్మీడియట్ రిజల్ట్ అని చెప్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్పి మనకైతే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీని ద్వారా అయితే మీకు అయితే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇంకా ఒక వారంలోనే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు అయితే మనకు తెలియజేసింది. మీకు ఈసారి మూల్యాంకనం కూడా ఇంకా 3-4 రోజుల్లో మూల్యాంకనం కూడా పూర్తి చేసి పూర్తిగా ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది త్వరగా ఇవ్వాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు అయితే మనకి అధికారికంగా ప్రకటన అయితే చేసింది. సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి రిజల్ట్ అనేది వాళ్ళు ఒక మనకి ఏప్రిల్ 11, 12 తారీఖున రిజల్ట్ అయితే ఇవ్వడానికైతే ఆ ఇంటర్మీడియట్ బోర్డు అయితే మనకు ఆమోదంగానే ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైతే మొదటి సంవత్సరం రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారో మీరు ఎంపీసీ కానీ బైపీసీ సిఈసీ వొకేషనల్ కోర్సులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్ అనేది మీరు ఇంటి దగ్గర ఉండి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి లేదంటే ఒక జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి ఏది వచ్చినా సరే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అయితే చేస్తాం. సో ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో దానికి సంబంధించి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ప్రతిదీ వస్తూ ఉంటుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అక్కడ ఉన్న స్కీమ్స్ కానీ లేదా తెలంగాణకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు ఏవి వచ్చినాయి అవన్నీ కూడా నేనైతే పెడుతుంటాను. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్లు లేదంటే మనకి సంక్షేమ పథకాలకు సంబంధించి మనకి ఏ నెలలో ఏ సంక్షేమ పథకాలు లేదంటే ఏమొస్తాయి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ నందు నేను డైలీ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా మన ఛానల్ ఈ వీడియోస్ రావాలన్నా ఖచ్చితంగా మీరు డైలీ మన ఛానల్ వాచ్ చేయాలన్నా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క వీడియో అయితే మీరు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అందుకని మన ఛానల్ తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అంటే వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.